ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, అపహాసకులు పట్టణము తల్లడిల్లజేయుదురు, జ్ఞానులు కోపము చల్లార్చెదరు. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 8వ వచనము. సహోదరి సహోదరులారా, అపహాసకులు అంటే అహంకారంతో దైవిక సత్యాన్ని చూసి నవ్వేవారు. వారు సత్యాన్ని హాస్యాస్పదంగా భావిస్తారు. దానిని పరిగణలోకి తీసుకోవడానికి లేదా న్యాయంగా చర్చించడానికి నిరాకరిస్తారు. ఇలాంటి వైఖరి పట్టణంలో గందరగోళానికి దారితీస్తుంది. అయితే జ్ఞానులు అవహేళన చేయడానికి బదులుగా చుట్టూ ఉన్న పరిస్థితులను ప్రశాంతపరచడానికి ప్రయత్నిస్తారు. దీని ఫలితంగా నిజమైన న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము, భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును, భక్తిహీనుల మాటలు దానిని బోర్ల ద్రోయును. తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు, వివేకి అయిన వాడు మౌనముగా నుండును అని. ప్రియులారా, తెలివి పుట్టించు మాటలు మీరు మీరగోరితిరా, ఉపదేశము వినుట ఇక మానుకొనకుడి. వ్యర్థుడైన సాక్షి న్యాయమును అపహసించును, భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును. అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడినవి. అపోస్తలుడైన యాకోబు ఈ విధంగా అంటున్నాడు: నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అటివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొని శక్తిగలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదుము గదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చుపెట్టబడును. మృగపక్షి సర్పజల చరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును. సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము. ఒక్క నోట నుండి ఏ ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయునా? అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లను ఊరవు. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను అని. సహోదరి సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. నా సహోదరులారా, మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అపహాసకులు పట్టణము తల్లడిల్లజేయుదురని జ్ఞానులు కోపము చల్లార్చెదరని నీవు తెలియజేశావు.
తండ్రి నీకు స్తుతులు. దేవా, మేము అపహాసకులముగా ఉండక జ్ఞానము కలిగి నడుచుకుంటూ పట్టణమునకు దీవెనకరముగా ఉండుటకు సహాయము దయచేయమని, అనేక విషయములలో మేమందరము తప్పిపోవచ్చున్నాము గనుక ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకొన శక్తిగలవాడగును గనుక మేము అలాగుండుటకు కృపచూపమని, మాలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మేము అతనిని సత్యమునకు మళ్లించి మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేసే గొప్ప భాగ్యం పొందుకునే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.